సివిల్ సర్వీసెస్లో పనిచేయాలని చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది. చిన్నప్పుడు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అంటే కలెక్టర్ అవుతా, ఐపీఎస్ ఆఫీసర్ అవుతా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది వాళ్ళ కెరియర్స్ని డైవర్ట్ చేసి వేరే వాటికి వెళ్ళిపోతారు. కానీ నిజంగా సివిల్ సర్వెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం సిన్సియర్గా ట్రై చేస్తూ ఉంటారు. ఒక సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ అవ్వాలి అంటే అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు, చాలా కష్టపడాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఒక ఇయర్కి ఆల్మోస్ట్ 5 నుంచి 6 లక్షల మంది ఓన్లీ 1000 కంటే కొంచెం అటు ఇటుగా ఉండే జాబ్స్ కోసం అప్లై చేసి రాస్తారు. అంటే కాంపిటీషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కింద కొన్ని ప్రెస్టీజియస్ జాబ్స్ చేసే వాళ్ళని సివిల్ సర్వెంట్స్ అంటారు. ఈ సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అండ్ ఐఎఫ్ఎస్ ఇలా చాలా రకాల జాబ్స్ ఉంటాయి. అవి ఒక్కటే కాకుండా అదర్ జాబ్స్ లైక్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్టీఎస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఐఏఏఎస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇలా చాలా జాబ్స్ ఉన్నాయి. 20 కంటే ఎక్కువ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సర్వీసెస్కి క్యాండిడేట్స్ని ఈ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఈ సర్వీసెస్ అన్నీ గవర్నమెంట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఈ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం 3 స్టేజెస్లో ఉంటుంది. అవి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ప్రిలిమ్లో ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ మెయిన్స్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూలో స్కోర్ చేసిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్గా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడానికి మినిమం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఎగ్జామ్కి అప్లై చేసే క్యాండిడేట్కి కంపల్సరీగా ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కానీ వాళ్ళ డిగ్రీ సర్టిఫికెట్ మాత్రం మెయిన్స్ కంటే ముందే వచ్చేయాలి. ఎగ్జామ్ రాస్తున్న క్యాండిడేట్కి మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి అండ్ 32 ఇయర్స్కి మించి ఉండకూడదు. అప్పర్ ఏజ్ లిమిట్ ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. జనరల్ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్కి 6 టైమ్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 9 అటెంప్ట్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అటెంప్ట్స్కి లిమిట్ ఏమీ ఉండదు. ఒక పేపర్కి అటెండ్ అయినా సరే ఒక అటెంప్ట్ కిందనే కన్సిడర్ చేస్తారు. ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ అన్నా, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అన్నా, ప్రిలిమినరీ టెస్ట్ అన్నా కూడా ఒకటే. సివిల్ సర్వీసెస్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఫేస్ చేయాల్సిన ఫస్ట్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్లో చాలామంది క్యాండిడేట్స్ ఎలిమినేట్ అయిపోతారు. ప్రిలిమ్స్ జస్ట్ మెయిన్స్కి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ లాంటిది. ప్రిలిమ్స్లో వచ్చే మార్క్స్ ఫైనల్ స్కోర్కి యాడ్ అవ్వవు. ఈ ఎగ్జామ్లో 2 కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. అవే జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2. ఈచ్ పేపర్కి 200 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టైప్లో ఉంటుంది. ప్రతి పేపర్కి 2 అవర్స్ టైం ఉంటుంది. జనరల్ స్టడీస్ పేపర్ 1 క్యాండిడేట్స్కి వేరియస్ సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జనరల్ అవేర్నెస్ని టెస్ట్ చేస్తుంది. పేపర్ 1లో ఉండే టాపిక్స్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయత్ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్,
issues, etc. Economic, sustainable development, poverty, inclusion, demographics, social sector initiatives, etc. General issues on environmental ecology, biodiversity, and climate change. Second paper, General Studies Paper 2, Candidate Comprehension Ability, Interpersonal Skills, Communication Skills, Decision Making Skills లాంటి వాటిని టెస్ట్ చేస్తుంది. పేపర్ 2లో ఉండే టాపిక్స్ కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరీ, ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్. జిఎస్ పేపర్ 1లో 2 మార్క్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. జిఎస్ పేపర్ 2లో అయితే 2.5 మార్క్ క్వశ్చన్స్ 80 ఉంటాయి. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 నెగిటివ్ మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఒకటే క్వశ్చన్కి 1 కంటే ఎక్కువ ఆన్సర్స్ ఇస్తే అది రాంగ్ ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తారు అండ్ సేమ్ పెనాల్టీ కూడా ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా వదిలేస్తే ఏ పెనాల్టీ ఉండదు. క్వాలిఫై అవ్వడానికి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి. కానీ ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది ఎగ్జామ్ అయిపోయాక రిలీజ్ చేస్తారు. ద మెయిన్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ నుంచి క్వాలిఫై అయ్యి మెయిన్స్లోకి ఓన్లీ 2% క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారు. ఇందులో రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ ఎగ్జామ్ని నార్మలీ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. ఇందులో టోటల్గా 9 పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్కి 3 hours టైం ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా 5 to 7 వర్కింగ్ డేస్లో పెట్టేస్తారు. ఇందులో 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. అవి తప్పకుండా పాస్ అవ్వాలి. ఒకటి మన ఇండియన్ లాంగ్వేజ్ పేపర్, అది మన రీజనల్ లాంగ్వేజ్లోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇంగ్లీష్ పేపర్. ఈ 2 పేపర్స్కి మార్క్స్ 300 ఈచ్ ఉంటాయి. అండ్ ఈ పేపర్స్లో వచ్చిన మార్క్స్ని కూడా ఫైనల్ మార్క్స్లో కన్సిడర్ చేయరు. మిగతా 7 పేపర్స్లో 4 పేపర్స్ జనరల్ స్టడీస్ మీద ఉంటాయి, 1 పేపర్ ఎస్ఏ మీద ఉంటుంది. అండ్ లాస్ట్ 2 పేపర్స్ మాత్రం క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షనల్ సబ్జెక్ట్స్. ప్రతి ఒక్క పేపర్కి 250 మార్క్స్ ఉంటాయి. అండ్ టోటల్ మెయిన్ రిటన్ ఎగ్జామినేషన్కి 1750 మార్క్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్. మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బట్టి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్కి ఇన్వైట్ చేస్తారు. ఆల్మోస్ట్ 2500 to 3000 క్యాండిడేట్స్ ఈ స్టేజ్కి సెలెక్ట్ అవుతారు. జనరల్లీ వ్యాకెన్సీస్ కన్నా 2 to 3 times ఎక్కువ నంబర్స్లో క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేస్తారు. నార్మలీ ఇంటర్వ్యూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ అండ్ జూన్ మంత్స్లో ఉంటుంది. క్యాండిడేట్ పర్సనాలిటీని, అతని లక్షణాలని తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ చేస్తారు. 5 to 6 members ఎక్స్పర్ట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ కలిసి ఈ ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూకి 275 మార్క్స్ ఉంటాయి.